బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ పిటిషన్లపై విచారించారు. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ పిటిషన్లపై విచారించారు. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో. అడ్వకేట్స్ అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారో వారి పైన కొందరు కంప్లైంట్ చేశారు. సో ఎవరైతే ఏ ఎమ్మెల్యే పైన అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారో సో వారి అడ్వకేట్ ముందే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని స్పీకర్ ముందు నించొని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అరికపూడి గాంధీ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. శేర్లింగంపల్లి నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు. సో ఇక వారు పార్టీ ఫిరాయించారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనేక సార్లు స్పీకర్ ని కలిసి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన కంప్లైంట్ చేశారు. సో స్పీకర్ కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఇక మరోసారి కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్పేసి పదే స్పీకర్ దగ్గర చెప్తూ వస్తున్నారు. మేము కప్పుకున్నటువంటి కండువా అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కప్పుకున్నటువంటి కండువా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, 3 రంగుల కండువా మాత్రమే అని చెప్పేసి 2-3 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు చెప్పుకొచ్చారు. సో దానిలో భాగంగానే సో వాళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఆధారాలతో సహా. సో దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో మరోసారి అంటే మనకి 12, 13 ఈ నెల 12, 13 తేదీలలో ఎమ్మెల్యేలని విచారించనున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని విచారించనున్నారు. చూడాలి మరి. ప్రస్తుతం అయితే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు తెలియదు. ఓన్లీ స్పీకర్ కి మాత్రమే తెలుస్తుంది. పార్టీ ఎందుకు ఫిరాయించారు, దానికి గల కారణం ఏంటి అనేది క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఏ ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు స్పీకర్ కి ముఖ్యంగా అనేది కూడా అక్కడ అడ్వకేట్స్ ఉంటారు. సో కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటారు. సో వారికి మాత్రమే తెలుస్తుంది. సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి సమాధానం స్పీకర్ నోట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా మరొకసారి ఆయన మరి 12, 10 ఈ నెల 12వ తారీఖు 13వ తారీఖు మరోసారి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు విచారణ చేస్తారు కాబట్టి సో మరి అప్పుడేం చెప్తారు అనేది కూడా చూడాలి. ఇదంతా చూసిన తర్వాత తదుపరిగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. అవసరమైతే మరోసారి సుప్రీంకోర్టులో మెట్లు కూడా ఎక్కుతామని చెప్పేసి కూడా చెప్పారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పేసి ఆ తీర్పు కాపీని అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ తీర్పు కాపీని కూడా మేము స్పీకర్ కి ఇచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు. సో ఇలా కొంత ఏమైనా నిర్లక్ష్యం చేస్తే మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఇలానే ఉంటే మాత్రం మరోసారి సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. చూడాలి ఈ నెల 12, 13 మరోసారి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని స్పీకర్ విచారణ చేస్తారు. విచారించిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి మనకి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.